హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఎస్బి స్టోరీ వరల్డ్. ఈరోజు మనం చూడబోయే కథ వియోగి గారు రాసిన సద్భావన. ఇక మరెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? సత్యజిత్తు మంచి ధనవంతుడు. అతనికి 2 కొడుకులు, అజయ్, విజయ్లు. అతనికి వాళ్ళిద్దరూ జీవితంలో ఎలా పైకి వస్తారని దిగులు ఉండేది. అందుకని ఒకసారి వాళ్ళిద్దరినీ పిలిచి ఇలా అన్నాడు: కుమారులారా, నా జీవితం చరమాంకంలో పడింది. నాకు గోచరిస్తున్న స్వప్నాలు పట్టి 1 సంవత్సరం కూడా జీవిస్తానో లేదో తెలియదు. మీ ప్రయోజకత్వం కళ్ళారా చూసి చనిపోవాలని ఉంది. అందుకే మీ ఇద్దరికీ ఓ పరీక్ష పెడుతున్నాను. దీనిలో నెగ్గిన వారికి మొత్తం ఆస్తి బాధ్యత అప్పగిస్తాను, చెప్పాడు ప్రయాస మీద. ఏంటా పరీక్ష నాన్నగారు? అడిగాడు విజయ్. మాకీ వయసులో పరీక్ష ఏంటండి? అజయ్ చీకాకుగా అడిగాడు. సత్యజిత్తు సైగ మీద అతని నమ్మిన బంటు నాగయ్య 2 కుండలు పట్టుకొచ్చాడు. 2 మూతి బిగించి ఉన్నాయి. చెరొకటి ఇచ్చాడు ఇద్దరికి. దీనిలో వరహాలున్నాయి. 6 నెలల్లో వీటిని రెట్టింపు చేసి నాకు చూపించాలి. మీరేం చేస్తారో, ఎక్కడికి వెళతారో మీ ఇష్టం అని చెప్పాడు. అజయ్, విజయ్లు తండ్రి దగ్గర సెలవు పుచ్చుకుని ఒక రహస్య ప్రదేశం పోయి ఆ కుండల మూతలను తెరిచారు. అందులో దగదగా మెరిసిపోతూ వరహాలున్నాయి. అరే, సగం కుండ ఖాళీగా ఉంది. వరహాలు సగానికే ఉన్నాయి. వీటిని తీసుకుని నేనేం చెయ్యాలి? అజయ్ నిరుత్సాహంగా అన్నాడు విజయ్తో. ఓ, వరహాలు సగం కుండ నిండుగా ఉన్నాయి. ఇంకేం, దీంతో ఏమైనా సాధించవచ్చు, విజయ్ అన్నాడు. ఆ తర్వాత విజయ్ ఆ ఊరికి తూర్పు దిక్కుగా బయలుదేరాడు. అజయ్ పడమట దిక్కుగా వెళ్ళాడు. విజయ్ పొరుగునున్న నగరానికి చేరుకుని చిన్న చిల్లర కొట్టు ప్రారంభించాడు. మొదట్లో ఒడిదుడుకులు చాలా ఎదుర్కోవలసి వచ్చింది. కానీ అతని పట్టుదల, అతని నిజాయితీ ఆ ఊరి ప్రజలను ఆకర్షించాయి. క్రమంగా వ్యాపారంలో పుంజుకోసాగాడు. తనకు అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో వ్యాపారం చేశాడు. అజయ్ కూడా ఇంకో నగరం చేరుకున్నాడు. అతనికి ఆ ఊరి నిండా మోసగాళ్ళు, దుర్మార్గులు కనిపించారు. విజయ్ వ్యాపారం చేయమని సలహా ఇచ్చాడు. కానీ అజయ్కు ఆ ఉన్న వరహాలు వ్యాపారానికి చాలవేమోనని అనుమానం. వ్యాపారం చేసినా సక్రమంగా జరిగి లాభాలు వస్తాయో రావోనని అపనమ్మకం. ఆ ఊరి ప్రజలలో ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. అందుకని కొన్నాళ్ళు ఆ ఊరి ప్రజలను నమ్మించాలనుకుని ఏ వ్యాపారం చేయకుండా ఊరికే అందరినీ విచారిస్తూ కూర్చున్నాడు. ఒకసారి విజయ్ అతను వెతుక్కుంటూ వచ్చి అతని సంపాదన ఎంత దాకా వచ్చిందని అడిగాడు. అరే సోదరా, ఈ ఊరిలో అంతా దొంగలే. ఇక్కడ వ్యాపారం చేస్తే నెత్తి మీద గుడ్డ వేసుకోవాల్సిందే, చెప్పాడు అజయ్. మరి ఎన్నాళ్ళు ఇక్కడ ఎందుకు కాలయాపన చేశావు? వేరే ఊరికి పోయి ఉండవలసింది, సలహా ఇచ్చాడు విజయ్. నిజం సుమా, నాకు ఆ ఆలోచనే రాలేదు, అజయ్ ఒప్పుకున్నాడు. వెంటనే ఇంకో ఊరుకు పయనమైపోయాడు. అక్కడ అందరూ అజయ్ను దొంగలా చూడసాగారు. ఎందుకంటే అంతకుముందు పొరుగురు నుండి వచ్చిన వ్యాపారులు స్థానికులను నమ్మించి మోసం చేసి పారిపోయారు. అందుకని అతను ఏ వ్యాపారం చేద్దామని ప్రయత్నించినా స్థానికుల నుండి వ్యతిరేకత, నిరాదరణ లభించింది. అజయ్ వెంటనే ఆ ఊరి నుండి ఇంకో ఊరుకు పయనమైపోయాడు. అక్కడ ప్రజలు బీదవాళ్లుగా కనిపించారు. అందరూ డబ్బుకు కటకటలాడుతున్నారు. ఎంత వడ్డీకి అయినా అప్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే అజయ్ వడ్డీ వ్యాపారం ప్రారంభించాడు. కానీ ఎవరిని నమ్మాలో తెలియదు కనుక వస్తువులను తాకట్టు పెట్టుకుని ఇద్దామనుకున్నాడు. అందుకని బంగారు నగలుంటే పట్టుకురమ్మనేవాడు. లేదు స్థలాలు, ఇళ్ళు ఉంటే వాటి దస్తావేజులు పట్టుకురమ్మనేవాడు. అలా తన జాగ్రత్తలో ఉండి వడ్డీ వ్యాపారం చేయసాగాడు. 6 నెలల కాలం ఎట్టే ముగిసింది. అజయ్, విజయ్లిద్దరూ తండ్రి దగ్గరికి వచ్చారు ఇచ్చిన మాట ప్రకారం. సత్యజిత్తు ఇద్దరూ ఏం సాధించారని అడిగాడు ఎంతో ఆతృతతో. నాన్నగారు, మీరిచ్చిన వరహాలతో వ్యాపారం చేశాను, రెట్టింపు చేశాను. మునుముందు ఇంకా ఎక్కువ చేయగలను, చెప్పాడు విజయ్. మాటలు కాదు, నాకు నిరూపణ కావాలి అని అడిగాడు తండ్రి. చూడండి అంటూ విజయ్ తండ్రి ఇచ్చిన కుండ నిండా వరహాలు చూపించాడు. సత్యజిత్తు సంతృప్తిగా తల ఆడించాడు. అజయ్ కూడా తన కుండను చూపించాడు.
కానీ దానిలో వరహాలు లేవు. కాగితాల కట్టలు, కొన్ని ఆభరణాలున్నాయి. ఇవేమిటి? వరహాలు ఎక్కడా? అడిగాడు సత్యజిత్తు. ఇవి తాకట్టు పెట్టుకుని అప్పిచ్చాను. వాళ్ళు గడువులోపు కట్టకపోతే ఇవన్నీ నా స్వంతం. ఇంకో నెల చూసి ఇవి అమ్ముకుంటాను చెప్పాడు అజయ్ విజయగర్వంతో. సత్యజిత్తుకు అనుమానం వచ్చి నాగయ్యను పిలిచి ఆ నగలను, ఆ కాగితాలను నిపుణులతో పరిశీలించమని పంపాడు. పిడుగుపాటులాగా విషయం తెలిసింది. ఆ నగలు నకిలీవి, ఆ కాగితాలు కూడా ఒట్టి కాగితాలే. న్యాయస్థానంలో చెల్లే కాగితాలు కావు. అజయ్ నిశ్చేష్టుడైపోయాడు. అందుకే నేను ఏమీ చేయకూడదనుకున్నాను బాధపడుతూ చెప్పాడు అజయ్. సత్యజిత్తు అజయ్ను మందలించాడు. అజయ్, నువ్వు నీ దృక్పథం మార్చుకోవాలి. జీవితంలో నిరాశ నిస్పృహలను దగ్గరకు రానియకు. నిరాశావాది జీవితంలో ఏమీ సాధించలేడు. అసలు ఏమీ చెయ్యకుండా ఊరుకోవటం కంటే చేసి నష్టపోవటం కూడా మంచిదే. పోయిందేదో పోయింది. నీకు మంచి జీవితానుభవం వచ్చింది. నువ్వు మీ అన్న ఆశావాది అయిన విజయ్ను మార్గదర్శకంగా తీసుకుని అతని సలహా అనుసరించి పని చెయ్యి. స్వతంత్రంగా ప్రస్తుతానికి చెయ్యొద్దు అని చెప్పి తన ఆస్తి బాధ్యత విజయ్కు అప్పగించాడు సత్యజిత్తు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం ఇంకో మంచి కథతో కలుద్దాం. బాయ్ పిల్లలు.